బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంపై అధికారులు పట్టుదలగా పనిచేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో ఆయన మంత్రులు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దావోస్లో ప్రధానంగా ఏఐ టెక్నాలజీపై చర్చించామని సీఎం అన్నారు. ఎనర్జీ ట్రాన్సిషన్ పై ప్రధానంగా చర్చలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో క్వాంటం కంప్యూటింగ్ ద్వారా అమరావతి రూపురేఖలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 19 నెలల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. ప్రతి ఒక్క అధికారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పట్టుదలతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్ని పనులను ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఓ రైతు దగ్గర నుంచి బలవంతంగా ల్యాండ్ తీసుకుందని, కేవలం హెలీప్యాడ్ కోసం అతడిపై కేసులు పెట్టిందని ఆరోపించారు. ఇలాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయని, అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ పాలనలో ముందుకు వెళుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. తర్వాత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రావాలంటే జిల్లా లెవెల్లో కూడా ఇదే స్పిరిట్లో కలెక్టర్స్ పనిచేయాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను మొన్న దావోస్ నుంచి వచ్చా. లాస్ట్ మంతే దావోస్కి వెళ్ళాం. దావోస్లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం టెక్నాలజీ, ఏఐ. త్రూ ఏఐ $1 trillion ఆఫ్ ఎకానమీ ఏ విధంగా రాబోతుందో ప్రిడిక్షన్, డిస్కషన్ దాన్నే సెంట్రిక్గా జరిగింది. రెండో సబ్జెక్టు చూస్తే దావోస్ మొత్తం ఎనర్జీ ట్రాన్సిషన్. ప్రపంచం మొత్తం ఈరోజు ఎనర్జీ మీద, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఈ మాట్లాడుతూనే కొన్ని దేశాల యొక్క యాటిట్యూడ్, ఏ దేశం ఏ విధంగా ఆలోచిస్తున్నారో కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే గ్లోబల్ కమ్యూనిటీ అంతా కూడా, లీడర్స్ అందరూ కూడా ఏది రైట్ ఏది రాంగ్ అని చర్చ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రెండు విషయాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసిన 19 months నుంచి ఈ రెండు కూడా సెంట్రల్ పాయింట్గా పెట్టుకొని ఈరోజు ఆర్టీజీఎస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు, అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్కి తీసుకురావడం కావచ్చు, ఇంకొక పక్కన ఏఐ అప్లికేషన్స్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కు క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిన్నే ఫౌండేషన్ వేసిన సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. ఏ 6-7 దేశాల్లో మనది ఒక దేశం. మన దేశంలో అమరావతి సెంట్రిక్గా ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా పోయే పరిస్థితి వచ్చాం. అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము. 2 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మనమే ప్రపంచం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.